దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రైజ్ లార్డ్. ప్రభు వారు ఈరోజు మనతో స్పష్టంగా శ్రేష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కలిగి ఉన్నది ఈ భూలోకంలో ఏదైతే భూమి, ఆకాశాలు, సముద్రము, దానిలో ఉన్న జలరాశులు, అలాగే చెట్లు, ప్రతిదీ ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ఆయన లేకుండా నిర్మించబడలేదు. ఒక మనిషి నిర్మించబడాలన్నా ఆయన లేకుండా నిర్మించబడలేదు. ఈరోజు ప్రభువారు కూడా మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లేకుండా ఏది నిర్మించబడలేదని చెప్తున్నారు. మనం కూడా మన జీవితాల్లో ఆయన లేకుండా ఏది నిర్మించబడకుండా ఉండకూడదు. ఆయన ఉండాలి. ప్రతి విషయంలోనూ, మనం చేస్తున్న ప్రతి పనిలోనూ ఆ దేవుడు తోడుగా ఉండాలి. చేస్తున్న ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలి. ఆయన వాక్యం తోడుగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా, మాట్లాడుతున్నా, జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్నా ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన ఉండి ఆయన ఎప్పుడైతే మనల్ని నడిపిస్తాడో, ఏ విధంగా అయితే ఒక క్రమశిక్షణ కలిగిన ఆత్మని, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు ప్రభువారు చెప్తున్నది కూడా మనకు అదే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎందుకంటే ఈ భూమి ఆకాశంలో ఆయన లేకుండా కలగలేదు కాబట్టి, ఆ కలిగినవన్నీ ఆయన వల్లనే కలిగినాయి కాబట్టి, అవన్నీ ఒక క్రమశిక్షణ కలిగి, క్రమం కలిగి, ఆయన ఒక ఉద్దేశాలు కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఏది సమయాన్ని పాటించకుండా లేవు, అసమయంగా లేవు, ప్రతిదీ సమయం కలిగి ఉన్నాయి. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నది ఏంటంటే, ఆయన మనలో ప్రతి విషయంలోనూ తోడుగాను, ఆయన ప్రతి విషయంలోనూ మనకు అండగాను, ఆయన ప్రతి విషయంలోనూ మనం ఏదైతే చేస్తామో ప్రతి దాంట్లోనూ ప్రభువు ఉన్నప్పుడు అవన్నీ ఒక క్రమశిక్షణ కలిగినగా, ఒక బాధ్యత కలిగినగా, ఒక గొప్ప నెమ్మది కలిగినగా, సమాధానం కలిగినగా దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనము మన కుటుంబాల గురించి నిలబడదామా? ఎప్పుడైతే మనం నిలబడుతున్నామో ప్రభువారు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ఉంటాడు. ఆయన ఉండడమే కాకుండా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక క్రమశిక్షణ కలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక క్రమశిక్షణతో కూడిన ప్రతి విషయాన్ని మనకు నేర్పిస్తాడు. ప్రభువారు ఆయన చిత్తంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. మనం ఆజ్ఞని అతిక్రమించకుండా ఆజ్ఞ నెరవేర్చే వరంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసినట్లయితే ప్రభువారు మన జీవితంలో ఆయన లేకుండా మన జీవితాన్ని ప్రారంభించే వరంగా, ఆయన లేకుండా మన కుటుంబంలో పరిస్థితిని ప్రారంభించే వరంగా మనం ఉండకుండా దేవుడు మన జ్ఞానం కలిగిన ఆత్మతో ఆయన ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా గణపరచాలో జ్ఞానంతో కూడిన కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం అలాంటిది పొందుకోవాలనుకుంటే ప్రభువారిని అడుగుదాం. ఈ వాగ్దానం చేత పట్టుకుని అడుగుదామా? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి, సమస్తము క్రమశిక్షణ కలిగి ఏ విధంగా వెళ్తుందో మనం కూడా మన జీవితంలో ఉదయకాలంన ఈ వాగ్దానం వింటున్నప్పుడు ఈ వాగ్దానం పట్టుకొని మనం ముందుకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలడు. దేవుడు అట్టి కృపతో ఈ రోజంతా ఆయన వాత్సల్యంతో మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాలని, సమస్త విషయాల్ని దేవుడు ఆయన కృపనీడలో మనం భద్రపరచుని గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ వాగ్దానాన్ని మేము చేత పట్టుకొని ప్రార్థన చేస్తుండగా ప్రభా, కలిగినదేది నువ్వు లేకుండా కలగలేదు ప్రభా. కలిగిన అన్నివి, సమస్తం కలిగినవి అన్నివి సమయాన్ని, అయ్యా నీ మాటని సమస్తాన్ని లోబడుతున్నాయి ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా మీరు లేకుండా ప్రభా మేము ఏది నిర్మించుకోలేం ప్రభా. మీరు లేకుండా ప్రభా ఏది మేము ముందుకు తీసుకెళ్ళలేం ప్రభా. నీ చిత్తమైతే మమ్మల్ని బలపరచండి, మా చేతులను బలపరచండి, నిశ్చయంగా మా కష్టార్జితాన్ని బలపరచండి. సమస్తము నీకు మహిమార్థంగా, సమస్తము నీకు ఘనకరంగా ప్రభా, సమస్తము నీ చిత్తముని కనుగొనే వారంగా ప్రభా మమ్మల్ని చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీ చిత్తమే మా ఎడల జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలకు దేవా. నువ్వు గొప్ప దేవుడువు, సజీవుడువు, సర్వయుగంలోకు సజీవుడైన దేవుడు దేవా. నిన్ను
ఆరాధించేవారిని ప్రభా మీరు ఎంత మాత్రం త్రోసిపుచ్చేవారు కాదు దేవా. ఈరోజు ప్రభా నీ బిడ్డలు ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా అయా కలిగినదేది నీ నామంలో ప్రభా కలిగి ఉండలేదని ప్రభా మీరున్నారని సెలవిచ్చారు ప్రభా. నీ ప్రియుల జీవితంలో కుటుంబాల్లో సమస్త విషయాల్లో మీరుండి మంచి ఆరోగ్యం, సమాధానం, శాంతి, ఆయా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి నీ కృపలో నీ భద్రతలో ప్రభా క్షేమాన్ని దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. నీ చిత్తానికి అనుగుణే వరంగా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.